పెహల్గాం ప్రతిదాడిలో భారత్ ఈసారి ఎల్ఓసీలో కాదు, ఏకంగా పీఓకేనే క్యాప్చర్ చేయబోతోంది. భారత్ పాకిస్తాన్లోని నగరాల్లో దూరి దాడి చేయబోతోంది అన్న విషయాన్ని స్వయానా పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఖ్వాజా ఆసిఫే ఒప్పుకున్నాడు. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలో దీపావళి సెలబ్రేషన్స్ చూడడానికి రెడీగా ఉండండి. మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ను ఇవ్వబోతున్నా, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎస్, మన పాకిస్తాన్లో హిట్ చేయడానికి 42 స్థావరాలను ఐడెంటిఫై చేసి పెట్టింది. ఈసారి ఒక్క చోటే దాడులు జరగవు, మల్టిపుల్ స్థావరాల్లో దాడులను ఒకేసారి చూడబోతున్నాం. బాలాకోట్ దాడి కంటే 42 టైమ్స్ ఎక్కువ మోతాదులో ఈసారి డోస్ పెంచబోతున్నారు. పెహల్గాంలో మీరు ప్యాంట్లు తీసి చెక్ చేశారు కదా, ఈసారి ఇండియన్ ఆర్మీ పాకిస్తానీ సైనికుల ప్యాంట్లు తీసి తడిచిందా లేదా అనేది చెక్ చేయబోతోంది. నిన్న మోడీ గారు మీడియా ముందుకు వచ్చి హిందీలో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడుతూ మెసేజ్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్, పనిష్మెంట్ బియాండ్ ఇమాజినేషన్, శత్రువు భూమి అంచుల్లో దాక్కున్నా వదిలేది లేదు అని క్లియర్గా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా భారత్ ప్రతిదాడి చేయబోతోంది అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. Every terrorist and their backers, we will pursue them to the ends of the earth. ఈసారి ఇండియా ఇజ్రాయెల్ స్టైల్లో యాక్షన్ తీసుకోబోతోంది. పెహల్గాం దాడి చేయించిన ఎనిమీస్ అందరినీ ఐడెంటిఫై చేసి చంపబోతున్నారు. భారత్ పాకిస్తాన్ను అన్ని వైపులా బంధిస్తోంది. భారత్ 26 దేశాల్లో ఉన్న దౌత్యవేత్తలను ఇండియాకు పిలిపించి, అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, చైనా ఇలా అన్ని దేశాల దౌత్యవేత్తలను పిలిపించి పెహల్గాంలో ఎలా ఉగ్రదాడి చేశారు, ఎంత ఘోరంగా ప్రవర్తించారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతోంది. దీనికి ప్రతీకారంగానే మేము పాకిస్తాన్ లోపలికి వెళ్ళి దాడి చేశామని క్లారిఫై చేయబోతోంది. పాకిస్తాన్కు హెల్ప్ చేయడానికి ఐరన్ బ్రదర్ చైనా కూడా ముందుకు రాదు. ప్రతిదాడి కోసం భారత్ ఎలా సిద్ధమవుతోంది అంటే, మొదటగా పెహల్గాం ప్రతిదాడిలో ఎవరిని దించాలో భారత్ దాన్నే దించింది. బాహుబలి నౌక మన ఇండియన్ నేవీ దగ్గరున్న ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియన్ మహాసముద్రంలో పాకిస్తాన్ సీ బార్డర్ వద్ద దించారు. మనం నిన్న వీడియోలో చెప్పాం, ఈసారి ప్రతిదాడి అనేది బాలాకోట్ లాగా, ఊరిలాగా సీక్రెట్గా, సర్జికల్గా ఉండకూడదు అని, అందరికీ తెలిసేలా ఉండాలి అని. ఎస్, ఈసారి ఇండియా యుద్ధానికి సిద్ధమైంది. ఇక్కడ కొంతమంది ఇండియా యుద్ధం చేయకూడదు, దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అంటున్నారు. పెహల్గాంలో ఏం జరిగిందో తెలుసు కదా, అమాయకమైన ప్రజలను మతం అడిగి మరీ చంపారు. కల్మా చదవడం వచ్చా లేదా అని ఇంటర్వ్యూ పెట్టారు. అత్యంత ఘోరంగా చంపారు. వీళ్ళు చనిపోయిన వారి ఫ్యామిలీతో మాట్లాడితే అర్థమవుతుంది. ఆ తర్వాత ఎకానమీ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు స్ట్రాంగ్గా ఇండియా యాక్షన్ తీసుకోలేదు అంటే పాకిస్తాన్ మనల్ని క్యాజువల్గా తీసుకుంటుంది. పాకిస్తాన్ ఏమనుకుంది, మనం కాశ్మీర్లో ఉగ్రదాడి చేయించినా ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ వంటి చిన్న చిన్న ఆపరేషన్సే చేస్తుందిలే అనుకుంది. ఈజీగా తీసుకుంది. ఈసారి ప్రతిదాడి యుద్ధం వరకు వెళ్తేనే, ఈసారి దాడిలో పాకిస్తాన్ సైనికులు చనిపోతేనే పాకిస్తాన్కు బుద్ధొస్తుంది. పెహల్గాంకు ప్రతీకారం తీర్చుకోలేదంటే దేనికోసం ఇంత పెద్ద సైన్యం, దేనికోసం ఈ జీడిపి, దేనికోసం ఈ డబ్బు, దేనికోసం ఈ డెవలప్మెంట్? గేమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఐఎన్ఎస్ విక్రాంత్ను 1971లో బే ఆఫ్ బెంగాల్లో డిప్లాయ్ చేస్తే ఈ నౌక పాకిస్తాన్ను 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు 2025లో ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం ఒకే ఒక్క వారంలో పాకిస్తాన్ను కాళ్ళ బేరానికి తీసుకురాగలదు. స్టెప్ బై స్టెప్ వార్ అప్డేట్ను ఇచ్చే ముందు దయచేసి ఇటువంటి వీడియోస్ను షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇండియన్ ఆర్మీ ఎల్ఓసి దాటడానికి ప్లానింగ్ చేయబోతోంది. పీఓకేను రీక్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ విషయాలన్నీ పాకిస్తాన్కు తెలుసు. ఇంతకు ముందే మనందరికీ తెలుసు, పెహల్గాం ప్రతిదాడికి ప్రతీకారంగా ఇండస్ వాటర్ ట్రీటీను రద్దు చేయడం జరిగింది అని. అత్తారి వజా బార్డర్ను భారత్ క్లోజ్ చేయడం జరిగింది. వీసా బ్యాన్ చేసింది. ఎంబసీ లేదా హై కమిషన్లో ఉన్న పాకిస్తానీ దౌత్యవేత్తలను గెంటివేసింది. దీనికి కౌంటర్గా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఒక క్యాబినెట్ అండ్ సెక్యూరిటీ మీటింగ్ను పెట్టి టీ సమోసా తాగి ఇండియాకు కౌంటర్ ఇచ్చాడు. ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయడం యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణించబడుతుంది అన్నాడు. అండ్ భారత్ యుద్ధాన్ని రేకెత్తించేలా ప్రవర్తిస్తోంది అన్నాడు. పాక్ కూడా ఇండియన్ డిప్లొమాట్స్ను ఎక్స్పల్ చేస్తోంది అన్నాడు. ఇండియా లాగా వీసా బ్యాన్ను పాకిస్తాన్ కూడా విధించింది. పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ను సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను వాడి యూఏఈకు వెళ్లే ఇండియన్ ఫ్లైట్స్ను తక్షణమే పాకిస్తాన్ బ్యాన్ చేసింది. అంటే తన ఎయిర్ స్పేస్ను పాకిస్తాన్ మనకు ఇవ్వడం లేదు అన్నమాట. ఈ షిమ్లా అగ్రిమెంట్ను పాకిస్తాన్ బ్యాన్ చేసి ఇండియన్ ఆర్మీని పీఓకేకు ఆహ్వానించింది. రండి మమ్మల్ని చంపి వెళ్ళండి అని ఆహ్వానించింది. అసలు ఈ షిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటో చెప్తా. 1971లో ఇండియా చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. ఇండియన్ ఆర్మీ ఆధీనంలో 90,000 పాకిస్తానీ సైనికులు అరెస్ట్ అయి ఉన్నారు. సో 1972లో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చి ఇందిరాగాంధీ గారితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ను ఇద్దరూ గౌరవించాలి అని, ఎల్ఓసి దాటి ఎవ్వరు అటువైపు కానీ ఇటువైపు కానీ వెళ్ళకూడదు అని, ఎల్ఓసిలో ఫైరింగ్ చేసుకోకూడదు అని, ఏదైనా ఇష్యూ ఉంటే ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలి అని, మూడవ దేశాన్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు పాకిస్తానే ఈ ఒప్పందాన్ని
మొదటగా సస్పెండ్ చేసింది కాబట్టి మనం ఎల్ఓసిను దాటి పీఓకేలో దాడులు చేయొచ్చు. ఇక్కడ మనోళ్ళు అంటారు పీఓకేను ఎందుకు ఆక్రమించుకోవాలి అని. ఎందుకు ఆక్రమించుకోకూడదు? పీఓకే ద్వారానే కదా ఇంతమంది ఉగ్రవాదులు వస్తున్నారు. పీఓకే ఆక్రమించుకోకపోయినా ఆక్రమించిన ఉగ్రదాడులు ఆగడం లేదు కదా. సో పీఓకేలో మన ఆర్మీని దించితేనే పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చి ఒక టేబుల్లో కూర్చొని దీనికి ఫుల్ స్టాప్ పెడుతుంది. లేకపోతే పాకిస్తాన్ తగ్గదు. డెస్పరేషన్లో పాకిస్తాన్ భారత్ వలలో పడింది. అది ఎలా అంటే ఇండస్ వాటర్ ట్రీటీను భారత్ రద్దు చేసింది కాబట్టి తాను ఏదో ఒక కౌంటర్ తీసుకోవాలి అనే డెస్పరేషన్లో షేబాజ్ షరీఫ్ షిమ్లా అగ్రిమెంట్ను సస్పెండ్ చేశాడు. ఇప్పుడు ఇండియాకు ఫ్రీ హ్యాండ్ వచ్చేసింది. ఎల్ఓసిలో దాడులు చేయొచ్చు, పీఓకేలో దూరొచ్చు, ఎవరు అడగలేరు. ఎవరైనా అడిగితే షిమ్లా అగ్రిమెంట్ను పాకిస్తానే సస్పెండ్ చేసిందని చెప్పొచ్చు. మొదటగా పాకిస్తానే ఈ షిమ్లా అగ్రిమెంట్ను రద్దు చేసింది కాబట్టి మనకు ఫ్రీ హ్యాండ్, ఫ్రీ యాక్సెస్, విడిగా దాడులు చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ తన ఎక్సర్సైజెస్కు పెట్టిన పేరు ఆక్రమణ్ అంటే ఆక్రమించుంట. ఇండియన్ ఆర్మీ పీఓకే లోపల దూరడానికి రెడీ అయిందన్న విషయం పాకిస్తాన్ కూడా బాగా తెలుసు. పాకిస్తాన్ పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను వెనక్కి పంపుతోంది. ఇండియా 4 వైపుల నుండి పాకిస్తాన్ను చుట్టుముట్టింది. ఆ 4 స్ట్రాటజీస్ ఏంటి అంటే భూమి, సముద్రం, ఆకాశం అండ్ డిప్లొమసీ అంటే దౌత్యం. ఈ 4 విభాగాల్లో భారత్ పాకిస్తాన్ పైన యుద్ధం చేయబోతోంది. మొదటగా ఆకాశం. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ బార్డర్ వద్ద ఆక్రమణ అనే పేరు మీద ఎయిర్ డ్రిల్స్ చేస్తోంది. రఫైల్, సుఖై యుద్ధ విమానాలు కొండల్లో ఎలా దాడులు చేయాలి అనే డ్రిల్స్ చేస్తున్నాయి. మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. ఆక్రమణ అంటే ఆక్రమించుట. ఈ ఎయిర్ డ్రిల్స్ లో రఫేల్ జెట్స్ ద్వారా ప్రిసైజ్ గా టార్గెట్ ను ఎలా హిట్ చేయాలో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మెటోర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అండ్ లాంగ్ రేంజ్ ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్స్ ను డిప్లాయ్ చేశారు. రష్యా ఒక అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-400 ను బార్డర్ వద్ద దించారు. S-400 పని పాకిస్తాన్ నుండి వచ్చే మిసైల్స్ ను, డ్రోన్స్ ను గాల్లోనే ధ్వంసం చేయడం. ఎయిర్ పవర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. భారత్ దగ్గర 2229 ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ 513 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర కేవలం 1400 ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ 328 ఫైటర్ జెట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ సముద్ర దాడి. సముద్ర పరంగా దాడి చేయడానికి ఆల్రెడీ INS విక్రాంత్ను, INS సూరత్ను రంగంలో దింపారు. అరేబియన్ సీలో మన యుద్ధ నౌకలు నిలబడ్డాయి. INS విక్రాంత్ను దింపడం అనేది సైకలాజికల్గా శత్రువుని చంపడం లాంటిది. విక్రాంత్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్లో MiG-29K వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలను ఈ నౌకల్లో క్యారీ చేసి పాకిస్తాన్ సముద్ర తీరానికి వెళ్తారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ను పాకిస్తాన్ యొక్క గ్వాదర్ పోర్ట్, కరాచీ పోర్ట్, సింధు పోర్ట్స్ పైన దాడి చేయడానికి వాడుతారు అన్నమాట. అంటే సముద్ర మార్గం గుండా పాకిస్తాన్కు వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్ షిప్స్ పైన దాడి చేయబోతున్నారు. పాకిస్తాన్కు కావాల్సిన ఆయిల్ మొత్తం మిడిల్ ఈస్ట్ నుండి, గల్ఫ్ దేశాల నుండి వస్తుంది కాబట్టి ఈ అరేబియన్ సీను వారం రోజులు బ్లాక్ చేస్తే పాకిస్తాన్ వార్ ట్యాంకర్స్లో పెట్రోల్ కొట్టడానికి కూడా పెట్రోల్ ఉండదు. వారం రోజుల్లో పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చేస్తుంది. తినడానికి తిండి లేక చచ్చిపోతుంది పాకిస్తాన్. ఆల్రెడీ ఇండస్ వాటర్ ట్రీటీను బ్యాన్ చేసి నీళ్లు లేకుండా చేశాం, వ్యవసాయం లేకుండా చేశాం. 1971 యుద్ధంలో ఇదే INS విక్రాంత్ బే ఆఫ్ బెంగాల్కు అడ్డుగా నిలబడింది. 1971 యుద్ధంలో ఇక్కడ మ్యాప్లో చూడండి, వెస్ట్ పాకిస్తాన్ నుండి ఎటువంటి యుద్ధ ఆయుధాలు కానీ, ఎటువంటి ఫుడ్ సప్లైస్ కానీ ఈస్ట్ పాకిస్తాన్కు వెళ్లకుండా ఒక కొండలాగా అడ్డుగా నిలబడింది INS విక్రాంత్. 1971లో ఈ INS విక్రాంత్లో ఉన్న సీహాక్స్ హెలికాప్టర్స్, యుద్ధ విమానాలే కాక్స్ బజార్, చిట్టగాంగ్ వంటి బంగ్లాదేశీ పోర్ట్స్ పైన దాడి చేశాయి. వెస్ట్ బంగ్లాదేశ్కు యుద్ధ ఆయుధాలు, ఫుడ్ సప్లైస్ రానందునే 90,000 మంది పాకిస్తానీ సైనికులు 1971లో భారత్కు లొంగిపోయారు. ఇండియన్ నేవీ దగ్గర 293 యుద్ధ నౌకలు, 18 జలాంతరగాములు అంటే సబ్మరైన్స్, 50 డెస్ట్రాయర్స్ అండ్ ఫ్రిగేట్స్ ఉన్నాయి. ఇండియా దగ్గర INS విక్రమాదిత్య, INS విక్రాంత్ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. కాంట్రాస్ట్గా పాకిస్తాన్ దగ్గర ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేదు. పాకిస్తాన్ దగ్గర కేవలం 50 వాటర్ షిప్స్ ఉన్నాయి, 8 సబ్మరైన్స్ ఉన్నాయి, 0 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. 1971లో ఈ INS విక్రాంత్కు భయపడే కదా పాకిస్తాన్ గాజీ అనబడే ఒక ముసలి నౌకను పంపింది. దీన్ని విశాఖపట్నం పోర్ట్ వద్ద INS రాజ్పుత్ ధ్వంసం చేసి చంపింది. ఒకవేళ పాకిస్తాన్ మనపైన దాడి చేస్తే లేదా యుద్ధం క్రిటికల్ స్టేజ్కు వెళ్తే INS విక్రాంత్ యాక్టివేట్ అవుతుంది. INS విక్రాంత్ పని పాకిస్తాన్ సీ పోర్ట్స్ పైన దాడి చేయడమే. INS విక్రాంత్లో అలీజ్ అనబడే యాంటీ సబ్మరైన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉంటుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ పై నుండి సబ్మరైన్స్ అంటే జలాంతర్గామి యొక్క లొకేషన్ను ట్రేస్ చేసి సబ్మరైన్స్ను ధ్వంసం కూడా చేయగలవు. థర్డ్ స్ట్రాటజీ డిప్లొమాటిక్ వార్. ఇంతకు ముందు చెప్పా కదా, పాకిస్తాన్ అన్ని వైపుల నుండి ఐసోలేట్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఉన్నప్పుడు అమెరికాకు పాకిస్తాన్ సహాయం అవసరం ఉండేది. అంటే ఆఫ్ఘనీ లోకల్స్తో, వార్ లార్డ్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి అమెరికా పాకిస్తాన్ ISI యొక్క సహాయం తీసుకునేది. ఎప్పుడైతే 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి వెళ్ళిపోయిందో
అప్పటి నుండి అమెరికా పాకిస్తాన్కు గడ్డి కూడా వేయడం లేదు, పాకిస్తాన్కు బెయిల్అవుట్ కూడా చేయడం లేదు, పాకిస్తాన్కు అప్పులు కూడా ఇవ్వడం లేదు. సో ట్రంప్ మోడీ గారికి కాల్ చేసి ప్రతిదాడి చేయి, నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. నెక్స్ట్ పాకిస్తాన్కు సపోర్ట్ చేయడానికి చైనా కూడా రాదు, ఎందుకంటే చైనా ఆల్రెడీ పాకిస్తాన్తో విసిగిపోయి ఉంది. చైనా పాకిస్తాన్లో సిపాక్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. పాకిస్తాన్ ద్వారా చైనాకు ఎటువంటి లాభం ఇప్పటి వరకు రాలేదు. బలోచిస్తాన్ ఫైటర్స్ అండ్ టీటీపీ ఫైటర్స్ యొక్క దాడుల కారణంగా సిపాక్ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. $70 బిలియన్ పాకిస్తాన్లో చైనా ఇన్వెస్ట్ చేసినా ఎటువంటి లాభం లేదు. కాబట్టి చైనా డెఫినెట్గా పాకిస్తాన్కు సపోర్ట్ చేయదు. మోర్ ఓవర్ ఇండియా చైనా మధ్య ఇయర్లీ $108 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. అదే చైనా పాకిస్తాన్ మధ్య కేవలం $8 బిలియన్ మాత్రమే జరుగుతుంది. సో వ్యాపార పరంగా కూడా చైనాకు ఇండియానే ముఖ్యం. ఇప్పుడు అమెరికా చైనా మధ్య వ్యాపార యుద్ధం జరుగుతోంది కాబట్టి చైనాకు ఇండియా యొక్క అవసరం చాలా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మేము భారత్కి సపోర్ట్ చేస్తున్నామని ముందుకొచ్చింది. జోర్డాన్ రాజు మోడీ గారికి కాల్ చేశాడు. సౌదీ, ఒమాన్ ఇలా గల్ఫ్ రాజులందరూ మోడీ గారికి కాల్ చేసి ప్రతిదాడి చేయండి, మీ వెనక మేమున్నాము అన్నాడు. రష్యా ఇండియా వెనుక గట్టిగా నిలబడిందండి. సో రష్యా ఉన్నంత వరకు నార్త్ కొరియా కానీ ఇరాన్ కానీ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ఛాన్సే లేదు. ముదురు నాయకుడు మొహమ్మద్ యూనిస్ పాకిస్తాన్కు సపోర్ట్ చేసిన మాట సహాయం వరకే ఉంటుంది, కానీ చేతల్లో వీడు ఏమీ చేయలేడు. లాస్ట్ స్ట్రాటజీ భూమి మార్గం గుండా దాడి చేస్తారు. ఎల్ఓసి వద్ద పెద్ద ఎత్తున మన ఇండియన్ ఆర్మీ యూనిట్స్ డిప్లాయ్ అయి ఉన్నారు. వీళ్ళు ఎలా పీఓకేలో దాడి చేస్తారో అనేదే సస్పెన్స్. యుద్ధం గెలిచిన తర్వాత దీని గురించి డీటెయిల్గా వీడియో చేద్దాం. మనం ఇక్కడ డిస్కస్ చేసేవన్నీ ఇండియన్ ఆర్మీ మనకు తెలియజేసిన విషయాలే. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దేన్ని మనం రివీల్ చేయడం లేదు. ఇండియా గేమ్ ప్లాన్ ఏంటి, దాడులు ఎలా జరగనున్నాయి అనే విషయాలన్నీ యుద్ధం తర్వాతే చెప్తా. ఇప్పుడు సైకలాజికల్గా మెంటలీ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే వారి మైండ్ను డిస్టర్బ్ చేయడానికి షేబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్లో యుద్ధ భయాన్ని నింపడానికి ఈ డ్రిల్స్ అన్నీ చేస్తున్నారు. దీంతోపాటు ఇండియా మాటల్లో మాత్రమే ఇండస్ ట్రీటీను బ్యాన్ చేయలేదు. యాక్చువల్లీ ఇండస్ రివర్ దగ్గర ఉన్న 4 డ్యామ్స్ యొక్క గేట్స్ను కూడా నిన్న క్లోజ్ చేశారు. భారత్ నుండి వెళ్లే 5 నదుల ద్వారా పాకిస్తాన్ దాదాపు 45% వ్యవసాయం చేస్తుంది. దాదాపు 21% పాకిస్తాన్ జీడిపి ఈ వ్యవసాయం ద్వారానే నడుస్తుంది. నీళ్లు లేకపోతే పంటలు నష్టపోతారు. ఈ నది ద్వారా వచ్చే ప్రవాహం వాడి పాకిస్తాన్ ఎలక్ట్రిసిటీని కూడా ఉత్పత్తి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ సదుపాయాలను కూడా కూలిపోయింది. ఇండస్ వాటర్ ట్రీటీ ఫాస్ట్గా కాకుండా స్లోగా మెల్లిమెల్లిగా పాకిస్తాన్ను లిటరల్లీ చంపేస్తుంది. ఇన్ బిట్వీన్ ఎల్ఓసి బార్డర్ వద్ద ఒక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పాకిస్తానీ సైనికులకు చిక్కాడు. ఈరోజు ఇతన్ని రిలీజ్ చేయడానికి పాకిస్తానీ డ్రామా చేసింది. ఇండియన్ బీఎస్ఎఫ్ యూనిట్ను పిలిపించి మీటింగ్ చేద్దాం రండి, ఇతన్ని మేము విడిపిస్తాము అంటే ఇండియన్ ఆర్మీ మీటింగ్కు వెళ్ళలేదు. మెసేజ్ ఇస్ వెరీ క్లియర్. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్తో కూర్చొని మాట్లాడే పరిస్థితుల్లో లేదు, డైరెక్ట్ యాక్షన్ చేయాలని ఉంది. ఇక్కడ మనోళ్ళు అడుగుతారు ఇంకా ఎందుకు ప్రతిదాడి చేయడం లేదు అని. ఎందుకు డిలే అవుతోంది అంటే ప్రతిదాడి చేయడానికి మొదటగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మూవ్ చేయాలి, ఎల్ఓసి వద్ద మూవ్ చేయాలి, యుద్ధానికి సిద్ధమవ్వాలి, యుద్ధ ఆయుధాలను సమకూర్చుకోవాలి, డిప్లొమాటిక్గా అన్ని దేశాలను రెడీ చేయాలి. ఎవరు సర్ప్రైజ్ కాకూడదు. అందుకనే దౌత్యవేత్తలను ఇండియాకు పిలిపించారు. అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పహల్గామ్లో ఎలా ఉగ్రదాడి చేశారో అనేది ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి ప్రతీకారంగానే సెల్ఫ్ డిఫెన్స్ కోసమే మనం పాకిస్తాన్లో దాడి చేయబోతున్నామని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిప్లొమాటిక్గా పాకిస్తాన్ పైన ప్రెషర్ తీసుకొస్తారు. ఎయిర్ క్రాఫ్ట్స్, బ్యాటిల్ ట్యాంక్స్, వార్ షిప్స్ను బార్డర్ వద్ద డిప్లాయ్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. లాజిస్టిక్స్కు కొంత టైం పడుతుంది. ఈ మధ్య గ్యాప్లో ఇండియన్ గవర్నమెంట్ ఇండస్ వాటర్ ట్రీటీను బ్యాన్ చేయడం, వీసాను బ్యాన్ చేయడం వంటి సాఫ్ట్ యాక్షన్స్ కూడా తీసుకుంది. అమెరికా మనకు ఎంతలా సపోర్ట్ చేస్తోంది అంటే అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ పెహల్గామ్ దాడి చేసింది మిలిటెంట్స్ అని ఒక ఆర్టికల్ ప్రచురిస్తే అమెరికన్ ప్రభుత్వం రంగంలో దిగి మిలిటెంట్స్ కాదు వీళ్ళు టెర్రరిస్ట్ అని సమాధానం ఇచ్చింది. బీబీసీ వంటి యూకే పత్రికలు కాశ్మీర్ను ఇండియన్ అడ్మినిస్టర్ కాశ్మీర్ అని సంబోధిస్తున్నాయి. ఇలాంటి పత్రికల్ని ఏం చేయమంటారు? ఇక్కడ మన భారతీయుల్లో ఎక్స్లో కొంతమంది మేధావులు ఉగ్రవాదులకు మతం ఉండదు అంటున్నారు. సిగ్గుందా మీకు? పేల్గాంలో మతాన్ని అడిగి చంపారు. కల్మా చదవడానికి వచ్చా లేదా అని ప్యాంట్ చూసి నిర్ధారణ చేసుకొని వీడు ముస్లిమా హిందూ అని కన్ఫర్మ్ చేసుకునే చంపారు. ఇంత జరిగినా ఇంకా అర్థం కావడం లేదా? ఉగ్రవాదులకు మతం లేదు, ధర్మం లేదు అని బేస్లెస్ గా కమెంట్స్ చేయదు. ఇక్కడ ఎవరి ధర్మం ఏంటి అని క్లియర్ గా తెలుస్తోంది. లిబరల్ మత్తు నుండి బయటకు వచ్చి నిజాన్ని విశ్లేషించుకోండి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కంటే మీరు పెట్టే ట్వీట్స్ మొత్తం ఇష్యూను డౌన్ ప్లే చేస్తుంది. ఇంకా ఈ మేధావులు ఉగ్రవాదులను మిలిటెంట్స్ అని కూడా అంటున్నారు. ఈ పేల్గామ్ దాడుల్లో లోకల్స్ యొక్క రోల్ కూడా ఉంది. దయచేసి లోకల్స్ అందరినీ హీరోలు చేయొద్దు. పేల్గామ్ దాడుల్లో బ్రతికి బట్టగట్టిన వారి ఒక స్టేట్మెంట్స్ చూడండి. కాశ్మీరీ లోకల్స్ నుండి కొంతమంది ఈ దాడుల్లో ఇన్వాల్వ్ అయ్యారంట. అక్కడ ఫైరింగ్ జరుగుతుంటే షాల్స్ అమ్మే ఒక లోకల్ వ్యక్తి
మన టూరిస్టులను అక్కడ ఏమీ జరగడం లేదు, జస్ట్ ఫైరింగ్ మాత్రమే జరుగుతోంది, జస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతోంది, ఏమీ కాదు, లోపలికి వెళ్ళండి అని పంపారంట. ఎందుకు పంపాడు? ఒమర్ అబ్దుల్లా ఎంపీ కాశ్మీర్ లో హిందీ కల్చర్ ఆక్రమణ జరుగుతోంది అని స్టేట్మెంట్ కూడా వచ్చాడు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో దాదాపు 6 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. ఒమర్ అబ్దుల్లా గెలిచాడు. ఆ తర్వాత ఈ దాడి జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఈ పాయింట్ నుండి స్టార్ట్ చేయాలి. పాకిస్తాన్ పైన బ్లేమ్ చేయడం ఓకే, కానీ ఇక్కడ కాశ్మీరీ లోకల్స్ యొక్క హ్యాండ్ ఎంతవరకు ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. వార్ అప్డేట్ గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.